బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వక్ఫ్ బోర్డు ప్యానెల్ న్యాయవాది మొహజుద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు మహబూబ్ అలం ఖాన్, అతని కుమారుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొహజుద్దీన్ హత్యకు నిందితులు 2 ఏళ్లలో 10 సార్లు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు 25 లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ లో వక్ఫ్ బోర్డు ప్యానెల్ న్యాయవాది మొహజుద్దీన్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు మహబూబ్ ఆలం ఖాన్, అతని కుమారుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మొహజుద్దీన్ హత్యకు నిందితులు 2 ఏళ్లలో 10 సార్లు యత్నించినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు 25 లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ రాణి. ఇటు హైదరాబాద్ లో వక్ఫ్ బోర్డు ప్యానెల్ న్యాయవాదిగా ఉన్నటువంటి కాజా మొహిజుద్దీన్ హత్య కేసు అత్యంత కీలక పరిణామం చోటు చేస్తుంది. ఇటు ఘోర హత్యకు సంబంధించి పాల్పడినటువంటి నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కాంగ్రెస్ నేత మహబూబ్ అలం ఖాన్ తో పాటు అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే మొహిజుద్దీన్ ను వదిలించుకునేందుకు నిందితులు ఏకంగా 25 లక్షల రూపాయల సుపారీ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులు వెల్లడైంది. ఈ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గత 2 ఏళ్లుగా మొహిజుద్దీన్ ను అంతమొందించేందుకు కూడా నిందితులు ఏకంగా 10 సార్లు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. అయితే ఈ సంచలనం కలిగించినటువంటి ఈ కేసు నగరంలో తీవ్ర కలకలం రేపిందని చెప్పవచ్చు. రెడ్ హిల్స్ శాంతి నగర్ లో నివాసం ఉంటూ సిటీ సివిల్ కోర్టు, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి 63 ఏళ్ల సీనియర్ న్యాయవాది కాజా మొహిజుద్దీన్ అత్యంత పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేశారు. వక్ఫ్ స్థలాలకు సంబంధించినటువంటి ఆక్రమించి ఏదైతే కళాశాలలు నిర్మించారంటూ ఒక ప్రముఖ విద్యా సంస్థ నిర్వాహకులపై కూడా వక్ఫ్ బోర్డు ప్యానెల్ న్యాయవాదిగా మొహిజుద్దీన్ సుదీర్ఘ కాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయనను అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ నేత మహబూబ్ అలం ఖాన్ తో పాటు అతని కుమారుడు కుట్ర పన్నారు. ఈ నెల 23వ తేదీన ఉదయం 5:42 గంటలకు సంబంధించిన సమయంలో ఇటు మొహిజుద్దీన్ స్విమ్మింగ్ కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా అక్కడ పొంచి ఉన్నటువంటి నిందితులు కారుతో అత్యంత వేగంగా వచ్చి ఆయనను ఢీ కొట్టారు. అయితే దాదాపు అత్యంత వేగంతో ఢీ కొట్టడంతో దాదాపు 20 మీటర్ల దూరం ఆయనను లాక్కెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డటువంటి మొహిజుద్దీన్ ఇటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొదట ఇది ప్రమాదకరంగా భావించి ఇటు కేసు నమోదు చేసినప్పటికీ పోలీసులు లోతుగా దర్యాప్తులో ఇటు పలు సంచలన విషయాలు కూడా తెలుసుకున్నారు. వీటికి సంబంధించి పక్కా సుపారీ హత్యగా విషయాలు తెలిసాయి. అయితే ఈ హత్య కోసం అలం ఖాన్ తో పాటు అతని కుమారుడు 20 లక్షల రూపాయల సుపారీగా మాట్లాడారు. కేవలం ఒక్కసారే కాకుండా 2 ఏళ్ల కాలంలో మొహిజుద్దీన్ ను చంపేందుకు నిందితులు ఏకంగా 10 సార్లు విఫలం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ప్రధాన నిందితులైనటువంటి కాంగ్రెస్ నేత అలం ఖాన్ తో పాటు అతని కుమారుడిని అరెస్ట్ చేశారు. మరి ఈ కేసులో మరికొందరి సుపారీ గ్యాంగ్ సభ్యుల కోసం కూడా మరికొందరి పాత్ర ఉన్నట్లుగా తెలియడంతో వారి కోసం కూడా బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తంగా చూసుకుంటే ఈ అరెస్టులతోటి కోర్టు వర్గాల్లో పాటు నగరంలో తీవ్ర చర్చ నడుస్తుంది. ఒక సీనియర్ న్యాయవాదిని టార్గెట్ చేసి 2 ఏళ్ల పాటు కూడా పలుసార్లు హత్య చేసేందుకు విఫలత్నం చేసి చివరకు కారుతో ఢీకొట్టి చంపడం నగరంలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తుందని ఇటు పోలీసులు ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఈ హత్యలో పాల్గొన్నటువంటి పాత్రదారులందరి పైన ఇటు కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాణి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేష్.